హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అర్జున్ దాస్ అండ్ తాన్యా రవిచంద్రన్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన రసవతి మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. జస్ట్ అర్జున్ దాస్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, బట్ స్టోరీ స్క్రీన్ ప్లే అయితే కొంచెం బాగాలేదు. అండ్ ఓవరాల్ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోవచ్చు. లైక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ మొత్తం కొడైకెనాల్ అయితే జరుగుతుంది. సో అర్జున్ దాస్ అక్కడే జాబ్ చేస్తూ ఉంటాడు. సో అక్కడికి వర్క్ మీద హీరోయిన్ అయితే వస్తుంది అండ్ వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. బట్ ఆ విషయము విలన్కి అయితే నచ్చదు అనమాట. ఎందుకు అంటే లైక్ ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. లైక్ అర్జున్ దాస్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అండ్ హీరోయిన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అండ్ విలన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో అర్జున్ దాస్కి అండ్ విలన్కి ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. లైక్ అర్జున్ దాస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ ఆఫ్టర్ బ్లడ్ అండ్ చాక్లెట్ తర్వాత మళ్ళీ ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఈ మెజారిటీ లైక్ ఈ మూవీలో తన వాకింగ్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైక్ అది ఎందుకంటే మీ వీడియోస్ లైక్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్తే మీకు స్పాయిలర్ అవుట్ అయిపోతుంది. సో త్రూ అవుట్ ద ఫిలిం తను ఒక డిఫరెంట్గా అయితే వాక్ చేస్తుంటాడు అనమాట. సో అలా చేసుకుంటే యాక్టింగ్ చేయడం అనేది కొంచెం కష్టం. బట్ యాజ్ యూజువల్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు విలన్. సో విలన్ సుజిత్ అనమాట. సో తన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అండ్ హీరో విలన్ మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, ఆ కాన్ఫ్లిక్ట్ని కూడా కొంచెం బాగానే చూశారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ కొడైకెనాల్ అందాలని చాలా బాగా అయితే చూపించారనమాట. లైక్ ఒక ఫ్యూ డేస్ బ్యాకే మంజువల్ బాయ్స్ అనే ఒక సినిమా వచ్చి, సో ఆ మూవీ కూడా కొడైకెనాల్ అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీ అయితే సో కొడైకెనాల్ అయితే జరుగుతుంది. సో ఆ లొకేషన్స్ని చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ అనమాట. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ స్టోరీలో అయితే పెద్ద కొత్తదనం అంటే ఏం ఉండదు. లైక్ మన తెలుగులో ఉదయ్ కిరణ్ యాక్ట్ చేసి అండ్ బిఎన్ ఆదిత్య డైరెక్ట్ చేసిన శ్రీరామ్ అనే మూవీ నాకైతే గుర్తొచ్చింది అనమాట. సో అదే కొంచెం హీరో విలన్ కాన్ఫ్లిక్ట్. సో సింపుల్ స్టోరీ అనమాట. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా అయితే ఉంటుంది, చాలా లాగ్ అయితే ఉంటుంది. చాలా సీన్స్ మనమైతే ప్రిడిక్ట్ చేయగలుగుతాం కూడా. అసలు ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏమైతే ఉండదు. అండ్ ఇంటర్వెల్ పాయింట్కి స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో లైక్ ఇంత చెప్పినట్టు లైక్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది బెటర్. బట్ అంతే తప్ప సెకండ్ హాఫ్ బాగుంది అని చెప్పలేమన్నమాట. సో ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం డల్గానే అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్. లైక్ మూవీ అంతా మనకి కొంచెం లాగ్ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. చాలా అన్వాంటెడ్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పడం లైక్ వీళ్ళు తీసుకున్న ఐడియా అయితే బాగుంది. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. బట్ అర్జున్ దాస్ కోసం అయితే కూడా ఈ మూవీ అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఈ కూడా మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.